కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కానున్నారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జిల్లాల వారీగా పార్టీ నేతల సమీక్షల్లో వచ్చిన అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపైన చర్చిస్తారు. మరోవైపు ఢిల్లీకి మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల పర్యటన తేదీల మార్పులు చేర్పులపైన చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్, శివశంకర్ల విగ్రహాల ఏర్పాటుపై కూడా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కానున్నారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అలాగే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. చారి, ఈ సమావేశం యొక్క అజెండా ఏంటి, ఎటువంటి అంశాలు చర్చకు రానున్నాయి, డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ భేటీ కాబోతున్నారు. ప్రధానంగా నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగినటువంటి జిల్లాల వారీగా జరిగినటువంటి సమీక్ష సమావేశాల్లో వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ సంబంధించినటువంటి అంశాలు, అలాగే నామినేటెడ్ పోస్టులను ఇప్పటికీ భర్తీ చేశారు. కొన్ని కార్పొరేషన్లలో డైరెక్టర్ల నియామకానికి సంబంధించినటువంటి ప్రాసెస్ని కూడా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. దాంట్లో భాగంగానే ప్రతి నియోజకవర్గం నుంచి ఇద్దరికి నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి డైరెక్టర్ల నియామకానికి సంబంధించినటువంటి ప్రక్రియని ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకు అనుగుణంగానే అన్ని నియోజకవర్గాల నుంచి జాబితాను నిన్నటి వరకు తెప్పించారు. నిన్న అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి జాబితాకు సంబంధించినటువంటి విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ముందు ఉంచబోతున్నారు. ఇటీవల జరిగినటువంటి పీఎస్సీ సమావేశంలో కూడా ప్రభుత్వం నేను రెడీగా ఉన్నాం నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి పార్టీ నుంచే పూర్తి స్థాయిలో నివేదిక రావట్లేదు అని చెప్పినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నిన్నటి వరకు కసరత్తు చేసిన తర్వాత వచ్చినటువంటి జాబితా అన్నిటిని కూడా మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డికి అందించబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే నామినేటెడ్ పోస్టుల్లో కార్పొరేషన్లో ఉన్నటువంటి డైరెక్టర్ల పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయాలనేటువంటి ఆలోచనతో పార్టీ నాయకత్వం ఉంది. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలనేది ఈరోజు సమావేశంలో ముఖ్యమైనటువంటి అంశం. ఇక రెండవ అంశం, రేపటి నుంచి పరిగి నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇద్దరు కూడా పాదయాత్రని మొదలు పెడుతున్నటువంటి ఈ నేపథ్యంలో దీనికి కొనసాగింపుగానే బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఆందోళన కార్యక్రమాలని ఢిల్లీలో చేయాలనుకుంటున్నారు 5, 6, 7 3 రోజుల్లో. అదే మొదటి 2 రోజుల్లో కూడా మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ ఇద్దరు చేసినటువంటి పాదయాత్రకు సంబంధించినటువంటి దాంట్లో కూడా పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పాల్గొనాల్సి ఉంటుంది. కాబట్టి ఢిల్లీకి వెళ్ళేటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇలాంటి పార్టీ నాయకత్వం కూడా ఢిల్లీకి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి 5, 6, 7 తేదీలు కాకుండా ఆ తేదీని పొడిగించమని, లేదంటే మరుసటి 2 రోజుల తర్వాత ఈ ఢిల్లీకి వెళ్ళేటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి తేదీని మార్చుకోవాలనేటువంటి సూచన కూడా పార్టీ చేయాలనుకుంటుంది. నిన్న జరిగినటువంటి సమావేశంలో కూడా ఎమ్మెల్యేలు, అలాగే మంత్రులు, పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఢిల్లీ పర్యటనకు సంబంధించినటువంటి విషయం మీద సీఎంతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఆలోచనకి వచ్చింది. అదే విషయాన్ని ఈరోజు చర్చించబోతున్నారు. ఇక మాజీ మంత్రి ముఖేష్ గౌడ్, అలాగే శివశంకర్ల విగ్రహాలను పెట్టాలనేటువంటి డిమాండ్ వస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖేష్ గౌడ్ విగ్రహాన్ని పెట్టాలి అనేటువంటి అంశం కూడా కుటుంబ సభ్యుల నుంచి వచ్చింది. నిన్న మంత్రి రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.